నా దేవుడు ఇది మొదలుకు నీకు ఆలోచన ఇచ్చి నడిపించబోతున్నాడు. అనాలోచనగా ఇక ఏ పని నువ్వు చేయవండి. ప్రతిదీ దేవుడు అద్భుతమైన ఆలోచన ఇచ్చి నేను నడిపించబోతున్నాడు. నువ్వే కార్యాలు చేయబోతున్నా దేవుని ఆలోచన చేత చేయబోతున్నావు. ఆయన చిత్తానుసారమైన మార్గంలో ప్రభు నేను నడిపించబోతున్నాడు. ఇక మీదట నీవు చేయబోతున్న ప్రతి పని దేవుడు మహిమగా మార్చబోతున్నాడు, మహిమతో ముగించబోతున్నాడు. ఆ వివాహంలో దేవుని మహిమ బయలుపరచబడిందంట. శిష్యులందరూ కూడా ఆయన్ని నమ్ముకున్నారు, ఆయన మీద విశ్వాసం ఉంచారు. ఇక మీద నువ్వు ఏ ప్రయత్నాలు చేయబోతున్నా ఆ విందు ప్రధాని పిలిచంటారు. అందరూ ముందు మంచి ద్రాక్ష రసం పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు. నీవు ఇది వరకు మంచి ద్రాక్ష రసం పెట్టుకుని ఉన్నావేంటి అని అడిగారంట. ప్రైజ్ లార్డ్. దేవుని ఆలోచన ఎక్కడైతే బయలుపరచబడుతుందో, దేవుని మహిమ ఎక్కడైతే బయలుపరచబడుతుందో అప్పుడు ఎల్లప్పుడూ మంచి ద్రాక్ష రసమే. హల్లెలూయా. ముందు ఒకలాగా, తర్వాత ఇంకొకలాగా, మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, మంది ఎక్కువైనప్పుడు ఒకలాగా, మంది తక్కువైనప్పుడు ఒకలాగా, అలా ఏముండదండి. ఎప్పుడు మంచి ద్రాక్షరసం. కనుకనే నా దేవుడు ఆలోచననిచ్చి తన ఆలోచన చేత మనలందరినీ నడిపించునుగాక.